సైన్స్ డే డిబేట్ టాపిక్ ఏంటంటే మొబైల్ ఫోన్ అనేది మనకి వరమా లేకపోతే నష్టమా, అంటే లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే టాపిక్ మీద థర్డ్ క్లాస్ స్టూడెంట్ నీరజ్ తో ఈ రోజు డిబేట్ స్టార్ట్ చేస్తాము. ఫోన్ వల్ల లాభాలు ఉన్నాయని నేను చెప్తాను, ఫోన్ వల్ల నష్టాలు ఉన్నాయని తను చెప్తాడు. ఓకే, డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఫోన్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతిరోజు మొబైల్ ఫోన్ వాడుతూనే ఉంటాం. మొబైల్ ఫోన్ లేకుండా మనం ఏం చేయమంటే అసలు డే అంతా కూడా ఉండలేం. మొబైల్ ఫోన్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా వాడచ్చు, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ వాడచ్చు, ఎవరికైనా పేటిఎం చేయొచ్చు, ఫోన్ పే చేయొచ్చు, నెక్స్ట్ ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ ఫోన్ వల్లే మనకి ఎవ్రీడే కలుగుతున్నాయి. అవును, జోబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళకపోతే ఫోనే కదా మన దగ్గర, ఫోన్ ఉంటుంది కాబట్టి ఏటీఎం కార్డ్ వాడచ్చా, ఫోన్ పే కూడా చేయొచ్చు కదా. నెక్స్ట్ ఫోన్ వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తాం మనకి అడ్రస్ తెలియకపోతే. పక్క వాళ్ళు అందరూ మనకు తెలియదు కదా, ఎవరిని అడిగెళ్తాము. అదే మనకంటూ ఫోన్ ఉందనుకో, సో మనం మ్యాప్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఫోన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏమున్నాయి, ఎవరికైనా కుకింగ్ రాదనుకో అప్పుడు ఫోన్ లో నుంచి కదా చూసి కుకింగ్ చేస్తాము. అదే పక్క వాళ్ళు లేకపోతే రెసిపీ బుక్ అనేది చూసి చేయొచ్చు. సరే, ఓకే, రెసిపీ బుక్ లో చూసి చేయొచ్చు అంటున్నాం. ఫోన్ లో దూరం మనకి హెల్త్ బాగాలేదు, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, క్లాత్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు కదా. అదే బయటికి వెళ్ళి తీసుకుంటే మనం స్వయంగా చూస్తే మనకి సైజ్ అంటే సరిపోతుంది, తినడానికి మనకు తెచ్చుకోవచ్చు. చిన్నపిల్లలకి ఫోన్ వల్ల చూడండి ఎంత లాభం. చిన్నపిల్లలు నవేడేస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నం తినట్లేదు. అన్నం తినకపోతే మనం ఫోన్స్ చూపించి వాళ్ళకి రైమ్స్ చూపించి అన్నం పెడుతున్నాం అనమాట. వాళ్ళు అన్నం అంతా తినేస్తారు. అప్పుడు అమ్మ చందమామని చూపించి వినిపించేది మాట్లాడుతూ. ఫోన్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ఫోన్ వల్ల లాభాలు కూడా ఉన్నాయి కదా. ఏమన్నా ఎక్కడికైనా వెళ్తే ఫోన్ వాడచ్చు. అంతెందుకు, ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాసులు వచ్చాయి. ఈ రోజు టీచర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు. ఇంకా ఫోన్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే, ఈ రోజుల్లో ఏవైనా మనకు డౌట్స్ వస్తే మనం ఏం చేయొచ్చు, గూగుల్ సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసులు చెప్పుకోవచ్చు. అదే టీచర్ ఇంటికి వెళ్ళి డౌట్స్ అది అడిగితే క్లాస్ లో అడిగితే మనకి ఇంకా డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మనకి తెలియని విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మనకి ఏది నచ్చితే అది గూగుల్లో చూడొచ్చు. నెక్స్ట్ దూరంలో ఉన్న మన ఫ్రెండ్స్ కి ఫోన్ చేయొచ్చు. అదే మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అడిగితే ఏదైనా అప్లికేషన్ ఉంటుంది, అఫెక్షన్ కూడా ఉంటుంది. రోజు ఫోన్ చేయొచ్చు. దూరంలో ఉన్న వాళ్ళకి రోజు చూడలేము, పలకరించలేము కదా, అప్పుడు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. అదే ఉత్తరాలు రాసి పంపిస్తే హ్యాండ్ రైటింగ్ వస్తుంది, మనకి స్కిల్స్ కూడా వస్తుంది. ఉత్తరాలు అందరూ రాయలేరు కదా. ఇప్పుడే ఈ రోజుల్లో ఎవరు ఉత్తరాలు రాస్తున్నారు, మొబైల్ ఫోన్స్ లో కదా మనం అన్ని చాట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ వల్ల వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. మొబైల్ ఫోన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి.